నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఈ రాజ్యసభ స్థానాలలో ఎవరికి కేటాయిస్తారు అని తెలుసుకోబోయే ముందు అసలు ఆ రాజ్యసభ స్థానాలు ఎందుకు ఖాళీ అయ్యాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేశారు. 1. 2 ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేశారు. 3 బీదా మస్తానరావు గారు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు నాయకులు వారి యొక్క రాజ్యసభ స్థానాలకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలకు వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో అంటే ఈ యొక్క రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా నామినేషన్లు వేసేటువంటి ప్రక్రియ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి ఈ స్థానాలు ఖాళీ అయిన స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కనుంది అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే ప్రధానంగా నిన్న మొన్నటి వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి కొణిదెల నాగబాబు గారికి ఖచ్చితంగా ఒక స్థానాన్ని కేటాయిస్తారనేటువంటి వివిధ రకాల చర్చలు ఊహాగానాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు గారికి రాజ్యసభ స్థానాల్లో ఆయన తీసుకునేటువంటి ఆ పరిస్థితి లేదని అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆయన తనకు పదవులు కూడా అవసరం లేదని ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా ఈ రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో ముగ్గురు రాజీనామా చేసినటువంటి సభ్యుల్లో 2 సభ్యులు తెలుగుదేశం పార్టీ, ఒకరు బీజేపీ నుంచి ఒకరు తెలుగుదేశం నుంచి అదే స్థానాలకు మళ్ళీ వారు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకొక స్థానం వేరే ఇంకొక టీడీపీకి చెందినటువంటి నేతకి ఇస్తున్న పరిస్థితుల్లో నాగబాబు గారికి ఇక్కడ అవకాశాన్ని ఆయన తీసుకోవట్లేదని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే తర్వాత జరిగేటువంటి మిగతా రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన తర్వాత ఇటు జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక రాజ్యసభ సీటు జనసేన ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అది తీసుకునేటువంటి ఆలోచనలో జనసేన అధిష్టానం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ఎవరు ఏ పార్టీ నుంచి ఆ రాజ్యసభ స్థానాలకు సంబంధించి పోటీ చేస్తారనేది ఒకసారి చూద్దాం. అందరికీ తెలిసినటువంటి నేతగా ఉన్నారు ఆర్ కృష్ణయ్య గారంటే బీసీ కులాలకు సంబంధించి ఈయన ఒక బలమైనటువంటి నేత. బీసీ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఆయన పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. ఈయన 2014లో మొట్టమొదటిసారి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. అయితే తదనంతర కాలం ఈయన పార్టీ మారిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి క్రమంలో, ఎందుకంటే తనకి భవిష్యత్తులో బీసీ ఓట్ బ్యాంక్ కావాలనేటువంటి రీతిలో తెలంగాణకి చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈయన్ని రాజ్యసభ సభ్యునిగా చేసిన పరిస్థితి ఉంది. సో వారు రాజీనామా చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ముగ్గురులో వీరు కూడా ఒకరు. కాబట్టి ఇప్పుడు వీరు బీజేపీ పార్టీ తరపు నుంచి ఈయన రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి. సో ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ నుంచి పోటీ చేస్తారనేటువంటిది అయితే ఖచ్చితంగా తేటతెల్లమైపోయినటువంటి పరిస్థితి. సో ఉన్న 3 స్థానాల్లో ఒక స్థానం ఆర్ కృష్ణయ్య గారికి కన్ఫర్మ్ అయిన పరిస్థితి. అదేవిధంగా కనుక చూస్తే మరొక స్థానానికి సంబంధించినటువంటి మరొక అభ్యర్థి కనుక చూస్తే ఎవరైతే కాకినాడకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సానా సతీష్, ఆయన కూడా రాజ్యసభ సభ్యత్వానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అదేవిధంగా బీదా మస్తానరావు గారు కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడొచ్చు ఈయన బీదా మస్తానరావు గారు, ఈయన వచ్చేసరికి అంటే వీరి యొక్క రాజకీయ మూలాలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో తెలుగుదేశం పార్టీలో ఈయన కుటుంబ సభ్యులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. కాలక్రమేణా ఈయన గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెలగటమే కాకుండా ఆయన ఇన్ని ఏరుకోరి మరి బీదా మస్తానరావు గారికి రాజ్యసభ స్థానాన్ని అయితే కట్టబెట్టిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈయన రాజీనామా చేశారు కాబట్టి ఆ ముగ్గురులో వీరు కూడా ఒకరు. కాబట్టి ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బీదా మస్తానరావు గారు రాజ్యసభ సభ్యునిగా పోటీకి దిగుతుండటం అయితే దాదాపుగా ఖరారైందని చెప్పుకోవచ్చు. ఇక నామినేషన్ వేయటమే ఆలస్యం అనేది అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక నేత ఎవరైతే ఉన్నారో సానా సతీష్ గారి గురించి అందరికీ తెలిసినటువంటి అంశమే. కాకినాడ జిల్లాలో సానా సతీష్ అంటే తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తిగా సానా సతీష్ గారికి అయితే పేరుంది. పిలిస్తే పలికేటువంటి నాయకుడిగా సానా సతీష్ గారికి పేరుంది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లోనే కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ రెండిట్లో ఏదో ఒక పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సానా సతీష్ గారు అనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి టీటైమ్ ఉదయ్ శ్రీనివాస్కి సీటు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా కాస్త అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరొక రాజ్యసభ స్థానానికి పోటీ చేయనున్నారు. అంటే మొత్తం 3 రాజ్యసభ సీట్లు ఏవైతే ఉన్నాయో బీదా మస్తానరావు గారు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారు, ఆర్ కృష్ణ గారు ముగ్గురు వైకాపా రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసిన క్రమంలో వారిలో 2
అంటే మోపిదేవి గారు అయితే ఇప్పుడు పోటీ చేయట్లేదు. వారిలో ఇద్దరు ఎవరు, బీదా మస్తాన్ గారు తెలుగుదేశం నుంచి రాజ్యసభ సభ్యునిగా రేపు బరిలో దిగబోతున్నారు. ఆర్ కృష్ణ గారు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఆయన బరిలో దిగబోతున్నారు. మిగతా ఇంకొక స్థానం ఎవరిది, మోపిదేవి వెంకటరమణ గారిది. సో ఇప్పుడు ఆయన మళ్ళీ రెన్యూవల్ చేసుకునే పరిస్థితి లేనట్టే కనపడతా ఉంది. బహుశా ఆయన ఒక ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా కొనసాగిస్తారా, లేకపోతే భవిష్యత్తులో మరికొన్ని అవకాశాలు ఇస్తారా అనేది ఆ సెకండరీ. సో ఇప్పుడు ఇంకొక ఆయన స్థానం ఏదైతే ఉందో ఇప్పుడు ఈయన సానా సతీష్ గారు ఆ స్థానంలో పోటీ చేస్తున్నారని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఫైనల్గా కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఖాళీ అయినటువంటి 3 స్థానాల్లో 2 అభ్యర్థులు, ఆ అభ్యర్థులే వివిధ పార్టీల నుంచి, టీడీపీ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు పోటీ చేయగా మరొక స్థానం నుంచి సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యునిగా దాదాపు ఆయన పేరైతే ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. డిసెంబర్ 10వ తారీఖుకి నామినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ఆ లోపు నామినేషన్ని వేసేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీన్ని జనసేన అధినేత అదేవిధంగా టీడీపీ అధినేత దాదాపుగా వారిద్దరి మధ్య కూడా ఈ ముగ్గురు పేర్లు చర్చకు వచ్చి దాదాపుగా వారి పేర్లు అయితే అధిష్టానం దృష్టిలో కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక అధికారికంగా వారి పేర్లు బయటికి రావటమే తరువాయి భాగంగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఇది చూశారు కదా, రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి, రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.